ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన ప్రియులందరికీ వందనాలు చెప్తున్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించుదాం. మత్తయి సువార్త 4:1 నుంచి 11 వచనాలు చూస్తాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనేది. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ భాగంలో మనం చాలా అంశాలు గమనిస్తున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే, యేసు ప్రభు దేవుడాయన. యేసు ప్రభు దేవుడైంది భూమి మీదకి ఎలా వచ్చినాడు అంటే మనిషిగా వచ్చినాడు. భూమి మీదకి ఆయన మనిషిగా వచ్చినాడు. మనిషిగా వచ్చినప్పుడు ఏమైనా కొంచెం మనిషి కొంచెం దేవుడా అంటే, యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అంటే దేవుడే మనిషిగా దిగి వచ్చినాడు. దేవుడే మనిషిగా దిగి వచ్చినాడంటే ఇంకా మనిషికి ఏ విధంగా ఆకలి ఉందో ఆయనకు ఆకలి ఉంది. మనిషికి ఏ విధంగా దాహం అయితే ఉందో అలాగే ఆయనకి దాహం ఉంది. మనిషికి ఏ విధంగా నిద్ర వస్తుందో అలాగే మరి ఆయనకు కూడా నిద్ర వస్తుంది. అంటే సంపూర్ణంగా మానవుడిగా వచ్చినాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనుషులకు తాను ఒక మాదిరిగా ఉండి మనిషి అంటే ఈ విధంగా కూడా బ్రతకవచ్చు అని చూపించాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకనే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినాడు. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంట. అయితే మరి ఏం చేస్తున్నాడు అంటే, ఆ విధంగా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనకుండా మన కోసం ఆయన
ఏం చేస్తున్నాడంటే మహిమ వదిలి దాసుని రూపం ధరించి తను తాను ఏం చేస్తున్నాడంట, రిక్తునిగా చేసుకొని వచ్చినాడు అనమాట. రిక్తునిగా చేసుకొని వచ్చినాడు. మరి అందుకనే 30 సంవత్సరాలు ఆయన ఏం చేస్తున్నాడు అంటే తల్లిదండ్రుల దగ్గర ఏం చేస్తున్నాడు, పని చేస్తా సహాయం చేస్తా వచ్చినాడు. ఒకవైపు పని చేస్తూనే ధర్మశాస్త్రం అంతటిని పఠించి అందులో ఉన్న సమస్తము నేర్చుకున్నాడు. 12 సంవత్సరాల వయస్సులోనే ఏం చేస్తున్నాడు అంటే శాస్త్రులు పరిసయ్యులతో కూడా మరి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడినాడంట. ఈయన ఎవరి బిడ్డ, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి అని యేసుప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన గురించి చెప్పుకున్నారంట. అంటే అంత జ్ఞానం ఆయన సంపాదించినాడంటే దానివల్ల మనకి ఆయన తెలపాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే చిన్న వయస్సులోనే మరి మీరు కూడా ఏం చేయాలి, పిల్లలకు మరి దేవుని యొక్క భక్తిని గురించి నేర్పించాలి అని ఒకవైపు తల్లిదండ్రులకు తెలుపుతున్నాడు, మనకు తెలుపుతున్నాడు, పిల్లలకి కూడా తెలుపుతున్నాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర విధేయుడిగా ఉంటూ దేవునితో గడిపినాడు. అదే 12 సంవత్సరాల వయసులో మరి తల్లిదండ్రులు అడిగినారు, నాన్న ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడు. అంటే అప్పటికే తన తండ్రి ఎవరు, పరలోకంలో ఉన్న తండ్రి అనే విషయం తనకు తెలుసు. ఆయన పుట్టినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడో తెలుసు, ఆయన చనిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఏం చేయాలనుకున్నాడో ఏం చేస్తాడో సమస్తం తెలుసుకున్నవాడు. అందుకే ఆయన పేరేంటి అంటే సర్వజ్ఞుడు అని పేరు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. సర్వజ్ఞుడు అంటే ఏంటి, సర్వజ్ఞానం కలిగిన వాడు. సర్వాంతర్యామి అంటే సర్వములోనూ వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి సమస్తమును తెలిసిన వ్యక్తి ఆయన. ఆయన మరి మనకు మాదిరిగా ఉండడం కోసం ఏం చేస్తున్నాడు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు. అంటే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడంటే ఏమని ఉద్దేశము, మీరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి అని. కాబట్టి ఆయన బాప్తిస్మం తీసుకొని ఆ తర్వాత జరిగిన సంఘటన ఇందాక మనం చదువుకున్నదంతా ఏంటది అంటే అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను. ఈ మాట కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. యేసు అరణ్యానికి కొనిపోబడినాడు ఆత్మ వలన అంటే ఒక అర్థం ఉంది, ఓకే. కానీ అపవాది చేత శోధించబడుటకు అరణ్యానికి కొనిపోబడినాడంటే అపవాది అసలు యేసుప్రభు దృష్టిలో ఎంత అంటే చాలా చీప్ అన్నమాట. అంతే. ఎందుకంటే గత ఎపిసోడ్స్లో మనం చూస్తున్నాం, మరి దురాశ పడినాడంట. అభిషేకం పొందిన కెరూబు దురాశ పడితే ఆకాశం నుంచి భూమి మీదికి ఆయన త్రోసేసినాడంట. అంతే. ఎంతటి గొప్పవాడు చూడండి ఆయన. మరి అపవాది చేత శోధించబడుటకు ఆయన ఏంది కొనుకోబడేది అంటే చూడండి, అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఏంటది అంటే మరి ఆయన మనిషిగా వచ్చినాడు. ఇప్పుడు మనిషిగా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా అయితే మరి ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తాడు, నడుస్తాడు, అదేవిధంగా ఆయన కూడా ఆలోచిస్తున్నాడు, నడుస్తున్నాడు. ఓకే. ఇంకొక విషయం ఏంటి అంటే అపవాది వలన శోధించబడుటకు
ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడ్డాడు. చూడండి, ఒక క్రికెట్ గేమ్ జరుగుతూ ఉంది అనుకోండి. రేపు ఎవరికెవరికి మ్యాచ్ ఉంటుంది అంటే ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ అంటాం. అంటే రేపు ఎవరితో పోరాడతారో ఈరోజే తెలుస్తుంది అనమాట. అంతే. ప్రత్యర్థి అనే వాడు ముందుగానే తెలుస్తుంది. మరి యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, ఓకే, ఉపవాసం ఉంటాడు, ఓకే, కానీ ఆ ఉపవాసం ఉన్న తర్వాత సాతాను శోధిస్తాడు అని ముందుగానే తెలుసు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు. యోబు సన్నివేశాన్ని మన పర్మిషన్ ఇచ్చినాడు. ఇంకా ఆ టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమని రాయబడింది అంటే, మరి అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను. ఎవరి వలన కొనిపోబడినాడు? ఆత్మ వలన కొనిపోబడ్డాడు. ఎందుకోసం కొనిపోబడ్డాడు? అపవాది చేత శోధించబడుటకు. చాలా మంది ఏమనుకుంటారంటే శోధనలు రాకూడదు అనుకుంటారు. చాలా తప్పు అభిప్రాయం. శోధనలు వస్తాయి, దేవుడే అనుమతిస్తాడు శోధనలు. కానీ శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడు. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, ఏమని అంటే, శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం చూస్తాం. ఏంటంటే మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూడండి, శోధన అనేది మరి దేవుడు పెట్టేది కాదు. దేవుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే కొన్ని విషయాలకి అనుమతిస్తాడు. ఎందుకోసం అనుమతిస్తాడు అంటే నువ్వు చేయగలవు అని ఆయనకు తెలుసు కాబట్టి అనుమతిస్తాడు. నువ్వు ఓటమిని జయించగలవు అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కొన్నిసార్లు అనుమతిస్తాడు. కానీ ఆయన శోధించాడు. ఒక విద్యార్థి బాగా చదువుకున్నాడంటే మరి ఏం చేస్తాం? అతనికి వెంటనే చేసే పని ఏంది అంటే పరీక్ష పెడతాం. పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో అతను గెలుస్తాడు అని మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మి పరీక్ష పెడతాం. మరి గెలిచడమో ఓడిపోవడమో అనేది అతని చేతిలో ఉంటుంది. యేసు ప్రభు అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఎందుకోసం కొనిపోబడ్డాడంటే అపవాది చేత శోధించబడుటకు కొనిపోబడ్డాడు. సరే, శోధింపబడుటకు కొనిపోబడినప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటి? శోధనను జయించాలి. అది ఆయన చేయాల్సిన పని. మరి ఆయన జయిస్తాడా? ఎందుకోసం జయిస్తాడు? ఎలా జయిస్తాడు? ఒక్కొక్కటి సాతాను శోధన ఎలా శోధించినాడు ఒకసారి మనం గమనించాం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి మొట్టమొదటి ఏం జరిగిందంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనడు. చూడండి, ఆ మధ్యలో యేసుప్రభు సేవ చేసేటప్పుడు ఒక మాట చెప్తారు. ఏంటి అంటే ఉపవాసం వల్లనే తప్ప ఇట్టిది వదిలిపోవటం అసాధ్యం అంటే పెద్ద పెద్ద దయ్యాలను వదిలించాలన్నా, పెద్ద పెద్ద అద్భుతాలు జరిగించాలి అన్నా ఏం కావాలంటే ఉపవాసం కావాలి. ఉపవాసంలో శరీరాన్ని నలుగగొట్టుకోవడం అనేది కావాలి. మరి పౌలు భక్తుడు అంటే ఏంటది అంటే మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ అటు చేయటం నాకు కలుగట్లేదంట. అంటే మేలైనది చేయాలని ఆయనకు ఆశ ఉందంట, కానీ ఆశ ఉంది కానీ చెయ్యాలని పోతే మాత్రం మళ్ళీ కీడే చేస్తున్నట్ట. నేను చేయవలనన్న మేలు చేయకూడని కీడే చేయించున్నానంట.
అంటే మనిషిలో ఒక నియమం ఉంది. ఒక నియమం. ఏం నియమం అది అంటే పాప మరణముల నియమం అని. ఇంకొక నియమం కూడా ఉంది. ఏం నియమం అది అంటే ఆత్మ నియమం అంటారు. పాప మరణముల నియమము, ఆత్మ నియమము అని చెప్పి మనిషికి మరి ఏం చేస్తున్నాడు అంటే ఒక నియమం పెట్టినాడు. పాప మరణముల నియమం, ఆత్మ నియమం రెండే ఉంటాయి మనిషిలో. మరి దేనికి నువ్వు అనుసరించి నడుస్తావు? పాప మరణముల నియమం అనుసరించి నడుస్తావా, లేదా ఆత్మ నియమం అనుసరించి నడుస్తావు? మరి ఎవరైతే ఆత్మ నియమం అనుసరించి నడుస్తారో వాళ్ళు శోధన మీద జయం పొందుతారు. పాప మరణముల నియమం అనుసరించి నడుస్తారో వాళ్ళు శోధన మీద అపజయాన్ని పొందుతారు. అది చూపించడానికి యేసు ప్రభు ప్రాక్టికల్గా చూపించడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఇంకేం జరిగింది అంటే ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించుమనేను. చూడండి, అసలు రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు అని చెప్పి సాతానుడు యేసు ప్రభుతో చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి గడిచిన కొన్ని సంవత్సరాల కిందట నేను వ్యక్తిగతంగా ప్రార్థనలు గడిపేవాడు. ఇప్పుడు కూడా గడుపుతున్నాను అనుకోండి. సో విధంగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు మనసులో ఒక ప్రశ్నను పుట్టించాడు. అసలు సాధారణుడు ఎందుకు ఈ ప్రశ్న అడిగినాడు? రాళ్లను రొట్టెలుగా చేసుకో అని. అదేంటి సందర్భం అంటే యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నాడు కదా, మరి బాగా ఆకలిగా ఉన్నాడు. చూడండి, ఆయన ఉండే ఉపవాసానికి మనం ఉండే ఉపవాసానికి ఎంత వ్యత్యాసం అంటే, మనము 40 రోజులు ఉపవాసం ఉన్నామనుకోండి, నీళ్ళైనా తాగుతాం, కాఫీ అయినా తాగాలని ఇష్టపడతాం, లేకపోతే ఏదైనా తీసుకోవాలని. కానీ 40 రోజులు 40 రాత్రులు ఆయన ఎలా ఉన్నాడంటే నీళ్లు లేదు, ఇంకా ఆహారం లేదు, ఏమీ లేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు అనమాట. ఆకలిగా నింటే అప్పుడు సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడు? దొరికింది ఛాన్స్ అని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఒక శోధన శోధిస్తున్నాడు. ఏమని? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అసలు ఆయనని శోధించడానికి ఈ పదం ఎందుకు ఉపయోగించినాడా అని నాకు మనసులో ఒక ప్రశ్న మరి దేవుడే పుట్టించింది. చూడండి, ఎందుకు ఆ విధంగా అడిగినాడు అంటే దీని వెనుక ఇంకొక చిన్న స్టోరీ కదా, అది జరిగిన విషయం బైబిల్ గ్రంథంలో. అందరికీ ఆదాము హవ్వల గురించి తెలుసు కదా. ఆదాము హవ్వ, అక్కడ ఏం జరిగింది? ఆదాముని దేవుడు సృష్టించినాడు, తనకి తోడుగా హవ్వని సృష్టించినాడు. దీనికంటే ముందు సాతాను పడద్రోయబడ్డాడు. మరి సాతాను పడద్రోయబడడాన్ని గురించి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. అపవాది ఏం చేసినాడంటే భూమి మీద పడద్రోయబడ్డాడు. పడద్రోయబడిన తర్వాత దేవుడు ఏం చేసినాడు అంటే మరి భూమిని ఆకారం కలిగినదిగా చేసి దాని మీద ఏదైనా తోటను సృష్టించి ఆ ఏదైనా తోటను వేయడానికి ఆదామును నియమించాడు. ఆదాముకు తోడుగా హవ్వనిచ్చాడు. కానీ ఇప్పుడు సాతాను పడద్రోయబడ్డాడు కదా, వాడు ఏం చేస్తున్నాడు అంటే మరి హవ్వని శోధించి ఏం చేసినాడంట? తినవద్దు అన్న పండుని తినే విధంగా చేసినాడు. అందుకనే దేవుడు ఏం చేసినాడు అంటే సాతానికి ఒక శాపం పెట్టినాడు. ఏం శాపం పెట్టినాడు అంటే మరి అక్కడ సర్పం శోధిస్తే ఆ సర్పానికి దేవుడు ఒక శాపం పెట్టినాడు. ఆదికాండం 3వ అధ్యాయం
14వ వచనం మనం గమనించుదాం. ఆదికాండం 3:14. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై కడుపుతో ప్రాపచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు చెప్పాడు. దేవుడు చెప్పిన ఇక శాపాల్లో మరి సర్పానికి ఏం శాపం ఇచ్చినాడంటే, నువ్వు శపించబడిన దానవై కడుపుతో ప్రాపచ్చు, ఏం చేస్తావంట, మన్ను తింటావు అని. చూడండి, మట్టి తినడం అంటే అసలు మామూలుగానే మట్టి మోయడం అంటేనే చాలా చిన్న పనిగా తీసుకుంటారు. దానికి కూలి కూడా తక్కువ కూలి ఇస్తారన్నమాట. మట్టి అంటే ఏంటి అంటే మామూలుగా చిన్న విషయం, అతి తక్కువ విషయం, అల్పమైనది, హీనమైనది అలా తీసుకుంటారు. కానీ దేవుడు ఏమని శాపం ఇచ్చినాడు అంటే, సర్పానికి ఏమని శాపం ఇచ్చినాడంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అని, మరొక చోట మన్ను నాకుతావు అని మరి ఒక చోట రాయబడుతుంది పాత నిబంధన గ్రంథంలో. చూడండి, మట్టి తినడం లేదా మట్టి నాకడం అనేది ఏంటి అంటే, మామూలుగా బాక్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మట్టి కనిపించినాడు అంటే, మట్టి కనిపించినంటే కింద పడేయడం అని, ఓడించేయడం అని. ఇంకా అంతకంటే ఇంకా హీనమైన స్థితి ఇంకా లేదన్నమాట అని చెప్పి దేవుడు శపించేసినాడు. ఇంకా ఆ రోజు నుంచి సాతాను ఏం చేస్తున్నాడు అంటే, ఎదురు చూస్తూ ఉన్నాడు, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు అవకాశం వస్తుందా, దేవుడు నాతో మట్టి తినిపించే కదా, దేవుడు నాతో మట్టి తినిపించే కదా, దేవుని కూడా నేను మట్టి తినిపించకపోతానా, ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక సందర్భం రానే వచ్చింది. ఏదా సందర్భం అంట, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి మనిషిగా ఆయన సంచరిస్తున్న దినాలు అది. అందుకే ఏమంటున్నాడు, మరి ఆ అపవాది ఆయన ఏమని శోధిస్తున్నాడు అంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించు. ఇక మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. అక్కడ చెప్పింది అక్కడ దేవుడు శపించింది సర్పాన్ని కదా, ఇక్కడ వచ్చింది సాతాను కదా అని. మనకి డౌట్ క్లియర్ కావాలి అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మరి 9వ వచనం చూద్దాం. ప్రకటన 12:9 ఏమంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడేను. చూడండి, ఇక్కడ ఎంత క్లియర్గా రాయబడింది చూడు. ఆదాము హవ్వల దగ్గర సర్పం శోధించింది అని రాయబడింది. ఓకే, మరి అదేదో సర్పమే భూజంతువే అని అనుకొని ఆగిపోయికి వీల్లేదంట. ప్రకటనలో దాని గురించి ఏం రాయబడిందంటే, ఏమంటే అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన, ఆది సర్పం అంటే ఏం సర్పం, ఆది కాండంలో కనిపిస్తుంది ఆ సర్పం, ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడిందంట. ఓకే, ఇంకా సన్నివేశం అంతా వేరొస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, ఆది కాండంలో సర్పంలాగా కనిపిస్తుంది కదా, ఆ సర్పం అంటే ఏమో కాదు కానీ సాతానే. ఆ సాతానికి దేవుడు ఎలాంటి శాపం పెట్టినాడంటే, బ్రతుకు దినాలన్నీ మట్టి తిని బ్రతుకుతావు అంటే. మట్టి తిని బ్రతుకుతావు అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఏంటంటే, దేవుడు మనిషిని
ఏమిటితో చేస్తున్నాడు? మట్టితో చేస్తున్నాడు. అంటే మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతావురా అని దేవుడు శాపం పెట్టినాడు. అంటే ఇంక మనుష్యుడు వాడు స్వతహాగా ఏం చేయలేడంటే, ఎందుకంటే అసలు సాతాను మనిషిని ఎందుకు శోధిస్తాడు అంటే వానికి ఒక శాపం అంటే స్వతహాగా సొంతంగా తను ఏం చేయలేడు. మనిషిని శోధించాల్సిందే, మనిషిని మరులు కొల్పాల్సిందే. మనిషి తనకు లొంగిపోతే లోబడితే అప్పుడు మనిషిలో విశ్రాంతి పొందుతూ ఉంటాడు. అంతే. మనిషి పోరాన్ని తోసేసినాడు అనుకోండి, ఏం చేయలేడు వాడికి. చూడండి ఎంత మర్మం దేవుడు అక్కడ రాయించి పెట్టినాడంటే, బ్రతుకు దినములన్నీ మట్టి తిని బ్రతుకుతావు. కానీ మట్టి తిని బ్రతుకుతావు కదా, దేవుడు నాతో మట్టి తినిపించే కదా అని సతనికి మరి ఒక ఆలోచన ఉండి ఏం చేస్తున్నాడంటే, చూడండి ఇక్కడ 2 అర్థాలు మనం తీసుకోవచ్చు. ఏంటంటే, ఒకటి నిజంగా మట్టి తినడం, రెండోది ఏంటి అంటే మట్టితో చేయబడిన మనిషిని ఆధారం చేసుకొని బ్రతకడం అన్నమాట. అది వాడి మీద శాపం. సరే, ఇప్పుడు యేసు ప్రభు దగ్గర వాడికి ఒక అవకాశం దొరికింది. ఏం చేస్తున్నాడు అంటే ఆయన శోధిస్తున్నాడు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అసలు రాళ్ళకి ఏం సంబంధం, రొట్టెకి ఏం సంబంధం అంటే, మరి ఒకసారి నేను సోషల్ పుస్తకం చదువుతూ ఉంటే సోషల్లో ఒక పాయింట్ కనిపించింది. మృత్తిక అని ఒక టాపిక్ అన్నమాట. సోషల్లో ఒక పాయింట్ కనిపించింది. ఏంటది అంటే, మరి శిలలు శైథిల్యం చెంది మట్టిగా మారుతాయి. అంటే శిలలు అంటే ఏంటి? రాళ్ళు. అసలు మట్టి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళే కరిగి 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 లాస్ట్కి పొడిగా మారిపోయి అదే మట్టిగా మారుతుంది. అంటే మట్టి ఎక్కడి నుంచి ఏర్పడింది? రాయి నుంచి ఏర్పడింది. ఆ మట్టిని ఏం చేయాలంట? రొట్టెగా మార్చాలంట. సాతాను ప్లాన్ అన్నమాట. మట్టిని ఏం చేయాలంట? రొట్టెగా మార్చాలంట. రొట్టెగా మార్చి తిను అంటే యేసు ప్రభుతో సాతాను ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? నువ్వు మట్టి తిను అంటున్నాడు. మళ్ళీ నువ్వు మట్టి తిను అని డైరెక్ట్గా చెప్పినాడు అనుకో, కనుక్కుంటాడు కదా. అందుకని ఏం చేస్తున్నాడు అంటే, కొంచెం అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి అట్లా తిరిగి ఏం చేయాలా, ఏదో రకంగా యేసు ప్రభు చేత మట్టి తినిపిల్లా అని వాడి ప్లాన్. చూడండి, సాతాను ఎప్పుడైనా శోధించినాడు అంటే వెంటనే భయపడద్దండి. ఎందుకు భయపడి? వాడు ఎలా శోధిస్తాడంటే, వాడి మీద ఏమి శాపం ఉందో అది మనుషుల మీద రుద్దల్లా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత వాడికి ఏమైతే మరి అనుభవించే ప్రాప్తం ఉందో దాన్ని మనుషులకి ఆపాదించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతే. కాబట్టి సాతానుడు ఎందుకు రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని చెప్పినాడు అంటే ఒకటే కారణం ఏంటంటే, ఆ రోజు దేవుని చేత శాపాన్ని పొందుకున్నాడు. ఏమని శాపం పొందుకున్నాడు? బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తిందు అని దేవుడు శాపం పెట్టాడు కదా. ఆ శాపాన్ని యేసు ప్రభువు మీద అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాడు. యేసు ప్రభు ఎందుకు అంత సులభంగా పసిగట్టగలిగినాడు అంటే, ఆ రోజు మరి ఆయన ఉన్నాడు, ఈరోజు కూడా ఆయన ఉన్నాడు. మీకు ఆ గ్రంథంలో సెలవిస్తుంది. ఏంటి అంటే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం అంటే ఏంది? భూమి ఆకాశం సృష్టించబడడానికంటే ముందే ఆయన ఉన్నాడు. ఏ రోజైతే సాతాను యేసు ప్రభుని శోధిస్తున్నాడో అప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఇక ముందుకి మరి భూమి అంతా అంతము కాబోతుంది అన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఎంత సులభంగా గుర్తుపట్టి మరి వాక్యం ద్వారా సాతానుని ఎదిరిస్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. దేవుడు పట్టుకొని వాళ్ళని అక్కడే ఏం చేసేయచ్చు? బంధించేసి పాతాళంలో పంపించేయచ్చు.
కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక నియమం ప్రకారం తను చేస్తూ మీరు కూడా ఇలా నియమం ప్రకారం చేయాలి అని నేర్పిస్తున్నాడు. తనకున్న శక్తి ప్రకారం ఒక్క మాట ఆజ్ఞాపించేస్తున్నాడంటే మొత్తం సాతాను సేనలు రాజ్యాలన్నీ కూలిపోయి పాతాళంలో కళ్ళకు పడిపోతాయి. కానీ మనుష్యులని దృష్టిలో పెట్టుకొని మనుష్యులు ఒకవేళ సాతానుడు మిమ్మల్ని శోధిస్తే మీరు ఇలా చేయాలి అని చెప్పి ఉదాహరణగా ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. వాక్యం ద్వారా మీరు ఈ విధంగా సాతానుని జయించాలి అని చెప్పి. సరే, మొదటి శోధన బాగానే ఉంది, శోధించినాడు, జయించినాడు. రెండో శోధన సాతానుడు ఏం చెప్తున్నాడు, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు అని రాయబడి ఉన్నదని చెప్పాడు. మరి అసలు ఈ మాట ఎందుకు చెప్పినాడు అని కొంచెం ఆలోచించింది. దేవుడు కూడా క్వశ్చన్ ఇస్తున్నాడు, ఏంటంటే మరి ఈ మాట ఎందుకు చెప్పినాడు సాతాను అంటే వెంటనే ఆన్సర్ వచ్చేసింది. ఏంటి అంటే మనం గడిచిన ఎపిసోడ్లో చూస్తున్నాం కదా, ఏంటంటే అభిషేకం నందిన కెరూబు ఆకాశంలో ఏం చేస్తున్నాడంట, పాపం చేస్తున్నాడంట. పాపం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశంలో నుంచి ఒకసారి అట్లా తోసేసినాడంట. తోసేస్తే వాడు ఎక్కడ పడిపోయినాడంట, భూమి మీద పడిపోయినాడు. ఆకాశంలో తోసేస్తే ఎక్కడ పడిపోయినాడంటే నేల మట్టం వరకు పడద్రోయబడినాడు. అప్పటి నుంచి వాడికి ఒక కసి అనేది ఉంది. ఏం కసి, నన్ను ఆకాశం నుంచి తోసేస్తుంది కదా, కనీసం నిన్ని దేవాలయ శిఖరం మీద నుంచి అయినా దోసేయకపోతానా ఆలోచన వచ్చి మళ్ళీ తోసేస్తే కనుక్కుంటాడని చెప్పి ఏం చేస్తున్నాడంటే నువ్వు దుంకు అంటున్నాడు యేసుప్రభు. నువ్వు దుంకితే దూతలు వచ్చి పట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా. దేవదూతల్ని దేవుడు ఎందుకు నియమించినాడు అంటే అపాయం నుంచి తప్పించడానికి నియమించినాడు. ఆకాశం నుండి పడద్రోయబడినాడు సాతాను. మరి ఇప్పుడు అందుకనే ఏం చేస్తున్నాడు అంటే కసి తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ప్రయత్నం చేస్తున్నాడు అంటే మరి కనీసం దేవాలయ శిఖరం నుంచి అయినా పడద్రోద్దామని. అప్పుడప్పుడు పెద్దవాళ్ళని చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే ఆట ఆడుకుంటా నేను నిన్ను ఓడిస్తా అంటాడు. పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళే ఓడించినట్టు ఏమేమో ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అసలు సాతానుడు సాతానికి యేసుప్రభుకి ఏం సంబంధం చూడండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆయన మరి గుర్తుపెట్టినాడు. ఏంటి అంటే గతంలో ఇలా జరిగినందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని మరి ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఏం మాట చెప్పినాడో చూద్దాం ఒకసారి. నీవు దేవుని కుమారుడు అయితే, సాధారణ ఏమని చెప్తున్నట్టు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకొందురు అని రాయబడినదంతా చెప్పి. అందుకే యేసు ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు అని మరి ఒక చోట రాయబడి ఉన్నది. చూడండి, శోధింపవలదు అంటే ఎప్పుడు పడితే అప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క దూతలను, దేవుని యొక్క అధికారాన్ని ఉపయోగించకూడదు. దానికి ఒక అవసరం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఊరికే దుంకి పట్టుకోండి అంటే ఎందుకోసం దుంకుతున్నావు, ఎందుకోసం పట్టుకుంటున్నావు? అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే నీ ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు. శోధింపకూడదంట.
శోధింపకూడదు అంటే ఏమని అర్థం? ఉన్నాయి కదా డబ్బులు అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే ఏమైనట్టు? దేవుని శోధించదు. ఉంది కదా అధికారం అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఉపయోగించకూడదు. అప్పుడు ఏమైనట్టు? దేవుని శోధించకూడదు. ఉన్నాయి కదా ట్యాబ్లెట్లు అని చెప్పి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. అప్పుడు ఏమైనట్టు అంటే దేవుని శోధించకూడదు. దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు? అనుకోకుండా ఆపద కలిగిన మరి ఏం జరుగుతుంది అంటే ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఔన్నత్యం చాలా విలువైనది. అందుకే దేవుడు ఏమంటున్నాడంట, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని మరి ఒక చోట రాయబడి ఉన్నది. వాక్యం ద్వారా చెప్తుంది. ఇంకా చివరిగా ఏం చెప్తున్నాయంటే, నీవు సాగిలపడి మరి మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమనకి నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. బా, ఎంత పెద్ద ప్లాన్ పెట్టుకున్నాడు చూడండి. యేసు ప్రభు అంట సాతానికి ఏం చేయాలంట? సాగిలపడి నమస్కారం చేయాలంట. అది వాడి ఆశ అంట. అసలు ఇట్లా ఎందుకు చెప్పినాడు? ఒకసారి మనం ఆలోచిస్తే మళ్ళీ ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయము ఇందాక చదువుకున్నాం కదా. ఏంటంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. అక్కడ కడుపుతో ప్రాకుచు అనే పదం అండర్లైన్ చేస్తారు. కడుపుతో ప్రాకుచు. అసలు కడుపుతో ప్రాకడం అంటే ఏంటి? దేవుడు సర్పానికి ఒక శాపం పెట్టినాడు. చాలా శాపాలు పెట్టినాడు. అందులో ఒక శాపం ఏంటంటే, బ్రతుకు దినములన్నీ ఎలా బ్రతుకుతామంట? కడుపుతో ప్రాకుతూ బ్రతుకుతామంట. కడుపుతో ప్రాకుతూ బ్రతకడం అంటే అసలు కడుపుని భూమి కానిచ్చడం అంటే ఏంది అసలు? చూడండి, మనిషి నిలబడుకొని ఉన్నాడు. సర్పం ఏం చేసినాడు? కడుపుని భూమి కానిచ్చి భూమి మీద అట్లా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనిషి ముందర సర్పము సాగిలపడింది అని అర్థం. బాగా ఆలోచించండి, బాగా గమనించి నేను చెప్తున్న పాయింట్. మనిషి ముందర సర్పం సాగిలపడింది. సర్పం సాగిలపడడం అంటే ఒకసారి, 2 సార్లు, ఒక రోజు, 2 రోజుల? సర్పం ఎన్ని రోజులు బ్రతుకుతుంది? అన్ని రోజులు మనిషి ఎదుట ఏం చేసిందంటే సాగిలపడింది. మరి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న సర్పము ప్రకటన గ్రంథం ప్రకారం మామూలు సర్పం కాదు. ఇది చూడ్డానికి భూజంతువులాగా కనిపిస్తుంది. కానీ ప్రకటన గ్రంథంలో ఏం చెప్తుందంటే, ఆది సర్పమును, మహాఘట సర్పమును, అపవాది అని పేరు గల సాతాను. అంటే సాతానికి దేవుడు ఒక శాపం పెట్టినాడు. ఏం శాపం పెట్టినాడు అంటే, బ్రతుకు దినములన్నీ నువ్వు మనిషి ఎదుట సాగిలపడి బ్రతుకుతావురా సాతానా, ఇంకంతకు మించిన ఇంకా హీనమైన స్థితి ఏది లేదని చెప్పి చెప్పినాడు. అందుకనే మీరు ఎప్పుడైనా దయాలు పెట్టిన బాగా గమనించాను. ఏం చేస్తారు వాళ్ళు అంటే, కింద పడి పొరలాడుతుంటారు అంతే. ఎందుకు అంటే, సాతానికి దేవుడు పెట్టిన శాపం ఏంటంటే, వాడు బ్రతుకు దినములల్లా మనిషి ఎదుట సాగిలపడి బ్రతకాలి. కడుపుతో ప్రాకుచు బ్రతకాలంటే అర్థం ఏంటంటే సాగిలపడి బ్రతకాలి. దానికి ఇంకో హింట్ కూడా దొరుకుతుంది మనకి. ఏంటది అంటే, మరి అదే ఆదికాండంలోనే మనం గమనిస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. చూడండి, అది అంటే ఎవరు? స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే ఎవరు కాదు, యేసుక్రీస్తు. నిన్ను ఎలా కొడతారంటే తల మీద కొడతాడు. ఎందుకు తల మీద కొడతాడు? సాగిలపడి బ్రతికింది.
కదా. ఇంకా సాతానంటూ మనిషిని శోధిస్తే మనిషి తలని కూడా అందుకోలేదు, మనిషి చెయ్యిని కూడా అందుకోలేదు. ఏమందుకుంటుంది? మడిమ, కాలు మాత్రం అందుకుంటుంది అంతే. అంటే చాలా మంది సాతాన్ని చూసి భయపెడతాంటారా, సాతాను వచ్చా, సైతం శోధించా, దయ్యం వచ్చా, దయ్యాలు అమ్మో అని చెప్పి ఏదో పెద్దగా దాని సబ్జెక్ట్ లాగా తీసుకుంటా అంటారు. సాతాన్ అంటే ఎంత చీప్గా దేవుడు చూపిస్తున్నాడంటే, దారిలో పోతాను అనుకోండి, కుక్క మురిగింది అనుకోండి, ఎండ వెళ్ళిపోతుంది అంతే, అంతకు మించి ఏం లేదు సాతాన్ అంటే. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తిని ఇచ్చినాడు చూడండి దేవుడు. సాతాన్ని మనం కొట్టేటప్పుడు ఎట్లా కొడతామంట? తల మీద దొక్కుతామంట అంతే. తల అంటే ఏంది? శిరస్సు అంటే ఏంది? అధికారం. అంటే వాడి యొక్క అధికారం అంతటి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి శక్తిని ఇచ్చినాడు. ఒకవేళ వాడు శోధిస్తే మనిషిని పూర్తి కూడా శోధించేంత అవకాశము వాడికి ఇవ్వలేదు, అధికారం కూడా వాడికి ఇవ్వలేదు. ఏదో మడిమ మీద, అది కూడా కడుపుతో ప్రాకుతో బ్రతుకుతానని కాబట్టి మడి మీద కొంచెం కుట్టే అధికారం ఇచ్చినాడు అంతే దేవుడు. అది కూడా ఎప్పుడు? మనిషి తనై తాను పాపం చేసి, తనై తాను తప్పు చేసి ఒకవేళ లొంగిపోతే అప్పుడు సాతానికి మడిమ మీద పట్టే అధికారం ఇచ్చినాడు అంతే. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఎంత విలువైన రహస్యాలు, మర్మాలు రాయబడి. బ్రతుకు దినములన్నీ కడుపుతో ప్రాకుచ్చు బ్రతుకుతావు అంటే ఏమని అర్థం? బ్రతుకు దినములన్నీ మనిషి ఎదుట సాగిలపడి బ్రతుకుతావు అని చెప్పి. హల్లెలూయా. చూడండి దేవుడు మనిషికి ఎంత ఆధిక్యతనిచ్చినాడు, ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చినాడు, ఎంత గొప్ప శక్తిని ఇచ్చినాడు, బలాన్ని ఇచ్చినాడు. అందుకే మరి రోమ 16:20లో మరి సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద చిత్తకద్రక్కించినాడు. చూడండి ఆయనకి లోబడి ఉంటే ఎంతటి అధికారాన్ని ఇవ్వడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయనకు అవిధేయత చూపిస్తే ఎంతటి స్థితి, ఎంతటి నీచమైన స్థితికైనా సరే ఏం చేసేస్తున్నాడు అంటే పాతాళ లోకంలో పడద్రోసేసి మొత్తం వాడి యొక్క కథ అంతం చేసేస్తున్నాడు అంతే. హల్లెలూయా. కాబట్టి సాతాను శోధించినప్పుడు మనమేమి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాడి మీద సంపూర్ణమైన అధికారం దేవుడు మనకి ఇచ్చినాడు. ఎప్పుడైనా సరే వాడిని జయించే అధికారం మనకు దేవుడు ఇచ్చినాడు. అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చేను అని చెప్పి బైబిల్లో రాయబడింది కదా, గతంలో చూసినాం కదా మనం. వాడి యొక్క క్రియలను లయపరచడానికి యేసుప్రభువు వచ్చాడు. ఎందుకు లయపరచాలి? వదిలేయచ్చు కదా, ఇది కొంతమంది అనుకోవచ్చు. మరి చూడండి, ఒకవేళ వాడు మంచి చేస్తే వదిలేసిన అర్థం ఉంటుంది. వాడు చేసేదే ఏంటంట? దొంగ పని. ఎంత దొంగతనంను హత్యయు నాశనం చేయటానికి వచ్చాను కానీ మరి దేనికి రాడు. మరి తెలుగులో సాగుతుంది ఏంటంటే, తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు కుట్టిందంట. చూడండి, తేలు అని చెప్పి ఆ కోళ్ళు పాపం దాని బ్రతుకుంటుంది అని చెప్పి పెత్తనం ఇస్తే కుట్టుకుంటుందంట తెల్లార్లు. అట్లా సాతాన్ని కూడా అంతే. ఏమో వదిలేయచ్చు కదా, ఏమంతా హింసించాల్సిన అవసరం ఉందా అంటే అక్కడ అది కాదు విషయం. వదిలేసినామంటే కీడు, విషం, హాని, రోగం ఇంకన్నీ ఏమైపోతున్నాయంటే స్ప్రెడ్ అయిపోతా ఉన్నాయి. మనిషిగా నువ్వు నేను చేయాల్సింది ఏంటి అంటే, ఆ రోజు యేసు ప్రభు సాతానుని జయించినాడు. ఈరోజు నువ్వు నేను కూడా సాతానుని జయించాలి. ఒకవేళ వాడిని జయించలేకపోతే వాడు ఊరికే ఉంటాడు అనుకున్నారు. ఇంకా వాడి ప్రయత్నం మనల్ని జయించాలి అనేది ప్రారంభిస్తాడు. కాబట్టి సాతానుని మనం జయించే వాళ్ళలాగా ఉండాలి. సాతాను యొక్క క్రియలను మనము ఎలా ఉండాలంటే లయపరిచే వాళ్ళలాగా ఉండాలి.
సాతాను యొక్క రాజ్యాన్ని పడద్రోసి ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించే వాళ్ళలాగా ఉండాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు ప్రభు సాతానుని శోధించే శోధనల వల్ల మనం తెలుసుకున్నది ఏంటి అంటే, వాడు ఏ శోధననే శోధించలేండి, వానికి వచ్చిన శాపాన్ని మనుషుల మీద ఏదో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాడేది కొత్తగా చేసేది ఏంటి లేదన్నమాట. ఈ విషయాలు మనం తెలుసుకుంటే అప్పుడు మన ఆత్మీయ జీవితంలో అధికారమే వేరుంటుంది, మన ఆలోచన విధానమే వేరుంటుంది. కాబట్టి ఆ విధంగా అతన్ని జయించడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. మరి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకొని ఆదివారపు ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభు, గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడినారు, మీ యొక్క రెక్కల నీళ్ళ భద్రపరిచి ఉన్నారు నాయన. ప్రభు, మరి ఈ యొక్క సాతానుడు శోధించిన శోధనల వెనుక రహస్యాన్ని మరి తెలుసుకోవడానికి ప్రభు, ఎందరికీ లేని భాగ్యాన్ని దీనిలోమైన మాకు ప్రభు మీరు దయచేసి ఉన్నారంటే ఇది కేవలం మీ యొక్క కృప అని మేము విశ్వసించి మేము స్తుతిస్తున్నాం ప్రభు. ప్రభు, అపవాది క్రియలను అన్నారు మీరు లయపరిచి ఉన్నారు నాయన, ఆనాడు మీరు లయపరిచి ఉన్నారు. ఈ రోజున మేము కూడా ప్రభు లయపరిచే విధంగా మా యొక్క కన్నులను తెరిచి ప్రభు మా యొక్క మనోనేత్రాలను వెలిగించి సాతాను మీద జయం పొందే అధికారాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో మీ చేతులకు సమర్పిస్తూ మన సమయమంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు, మరి విత్తబడిన యొక్క వాక్యాన్ని ప్రభు అనేకుల యొక్క జీవితంలో ఫలించే విధంగా అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆన్లైన్ ద్వారా కూడా ఎంతమంది అయితే వింటున్నారో ప్రభు, వారందరిలోనూ ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగించి ప్రభు వారిలో యేసయ్య మీలో ఉన్న శక్తిని అనుభవించే కృపను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ సమయమంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.